ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం. లేత వయసును నడిప్రాయము గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చెరుపుదానిని తొలగించుకును. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నాను మీరు లాస్ట్ వరకు. దేవుని వాక్యం ఏముంటుందంటే, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవుని వాక్యం ఏముంటుందంటే, నీ దేహాన్ని పాడు చేసేదాన్ని నీలో నుంచి తొలగించుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఏంటి మన దేహాన్ని పాడు చేసేది? నీవు ఆరోగ్యంగా దేవుని యొక్క రెక్కల కింద పరిపూర్ణంగా నీవు ఉండాలి అంటే, నీవు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ దేహాన్ని పాడు చేసే అలవాటు నీలో ఉండకూడదు. అది ఏదైనా కావచ్చు, అది ఏ అలవాటైనా కావచ్చు, ఏ చెడు అలవాటైనా కావచ్చు. ఆ అలవాటు నీలో ఉండకూడదు. ఈ రోజుల్లో చాలా మంది చెడు అలవాట్లకి, చెడు తలంపులకి, చెడు ఉద్దేశాలకి బానిసైపోయి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇక్కడ బ్రతకలేక, చావలేక నరకం అనుభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తెలీదు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము ఎంత విలువైందో, ఎంత శ్రేష్టమైందో, ఎంత ఘనమైందో మనిషికి తెలియట్లా. ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆరోగ్యము కోల్పోయి, ఆరోగ్యము క్షీణించి, నేను బ్రతకాలి, ఈ భూమి మీద ఉండాలి, నా కుటుంబీకులతో నేను ఉండాలన్నప్పుడు తెలుస్తుంది ఆ విలువ. ఇప్పుడేమో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని, బలం ఇచ్చేవాడని తినేవాళ్ళు త్రాగుతూ, తాగేవాళ్ళు తాగుతూ, విచ్చలవిడి బ్రతుకుతూ ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకొని దేవుని వైపు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ఏమవుతుందంటే, నీ దేహమును చెరుపు దానిని, అంటే నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే దాన్ని నువ్వు తొలగించుకో. అది ఏ అలవాటైనా ఉండి, కొంతమంది త్రాగుడు అలవాటు వచ్చు, సిగరెట్ అలవాటు ఉండొచ్చు, ఇంకొక అలవాటు ఉండొచ్చు. దాని వలన నీకు ఆరోగ్యానికి ముప్పు ఉంది. నువ్వు కలిగిన అలవాటు వలన, నువ్వు చేస్తున్న పనుల వలన నీ ఆరోగ్యానికి ప్రమాదం ఉంది, నీ యొక్క ఆరోగ్యానికి హానికరం ఉంది. దాని వలన నీ ఆరోగ్యం క్షీణిస్తుందని నీవు అనుకుంటే దానిని వదిలిపెట్టే, దాన్ని వదిలిపెట్టు, దాన్ని దూరం చేసుకో. నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని నీలో నుంచి తుడిచేసుకో, మానే. అది ఏ అలవాటైనా ఉండొచ్చు. ఏదైతే నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, క్షీణింపు చేస్తుందో, నాశనం చేస్తుందో, ఆ అలవాటుని నువ్వు విడిచిపెట్టినప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవుని రెక్కల కింద నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నేను ఆరోగ్యంగా ఉన్నాను కదని, నాకు వయసు ఉంది కదని, నాకు బలం ఉంది కదని, నాకు డబ్బు ఉందని కానీ నీ విచ్చలవిడిగా బ్రతికితే, మార్పు లేకుండా బ్రతికితే, మారు మనసు పొందకుండా బ్రతికితే, పశ్చాత్తాపడకుండా బ్రతికితే, దేవుడి దగ్గర రాకుండా బ్రతికితే ఉన్న ఆరోగ్యము క్షీణించిపోతుంది. ఉన్న ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత ఆరోగ్యం కోసం ఎన్ని పాటలు, ఆరోగ్యం కోసం ఎన్ని ఇబ్బందులు, ఆరోగ్యం కోసం ఎంత ప్రయాసమో, ఆరోగ్యం కోసం ఎంత ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడాలో అప్పుడు తెలుస్తుంది. దేవుని వాక్యం ఏముంటుంది? నీ దేహమును చెరుపు దానిని, నీ దేహాన్ని పాడు చేసే దాన్ని
తొలగించు, నీలో ఉండకూడదు. స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలకి అలవాటు ఉంటాయి, పురుషులకి అలవాటు ఉంటాయి. కానీ ఆరోగ్యానికి స్త్రీ పురుష అనే భేదము లేదు, చిన్న పెద్ద అనే భేదము లేదు. ఆరోగ్యానికి చిన్న పెద్దని తేడా లేదు. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నువ్వు ధన్యుడివే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నువ్వు ధన్యురాలివే. ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మనకంటే దరిద్రులు ఎవరు? దేవుని వాక్యం అదే అంటుంది, నీ దేహము పాడు చేసే దాన్ని నీలో నుంచి తొలగించు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యము చాలా విలువైంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము ఆ విలువైన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. కాబట్టి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి విధేయులై లోబడి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మహిమకరంగా బ్రతికితే ఇంకా ఆయుష్నిస్తాడు. అంతేగాని నాకు బలం ఉందిలే, నేను ఏం చేసిన జరుగుతుంది అనుకుంటే పొరపాటు. నాకు డబ్బు ఉందిలే, నేను ఎలా బ్రతికినా మళ్ళీ నేను ఆరోగ్యాన్ని పొందుకుంటానంటే సరిపోదు. నాకు అందరూ ఉన్నారంటే ఎవరు కూడా నీకు ఆరోగ్యాన్ని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు కనిపించలా, యవ్వనములో ఉన్నప్పుడు దేవుడు కనిపించలా, విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడి జ్ఞాపకం రాలా, మార్పు లేకుండా దేవుడి దగ్గర రాకుండా ఈ లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు కనిపించలేదు, దేవుడి దగ్గర రాలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు. ఎప్పుడైతే బలమంతా పోయినప్పుడు, ఆరోగ్యం అంతా క్షీణించినప్పుడు, రోగాల పాలైనప్పుడు, వ్యాధుల పాలైనప్పుడు, ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుని కోసం పనిచేస్తుందంటే నీ శరీరము సహకరించు, ఓపుకుంటు. నీ సహోదరి ఆరోగ్యం యొక్క విలువ ఆరోగ్యముతో ఉన్నవారికి లేదు, అనారోగ్యంతో ఉన్నవారికి తెలుస్తుంది. ఈ రోజులంతా నేను మంచిగా ఉంటే చాలు, ఈ రోజులంతా కడుపు నిండి ఉంటే చాలు అనుకున్నంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు నేను బాగుంటానేమో అని. ఒక స్త్రీ, రెఫరెన్స్ చెప్తాను, చదవదండి. దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము చేత బాధపడతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. మనం మోట భాషలో చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్తో బాధపడతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 12 సంవత్సరాల నుంచి ఈ స్త్రీ రక్తస్రావము చేత బాధపడుతూ ఏ డాక్టర్ బాగు చూస్తాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనేకమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ అయినా బాగు చేస్తాడు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన అని చుట్ట తిరిగేసింది. ఈయన కాకపోతే ఇంకొక ఆయన వాళ్ళని బాగుపడతానేమో, ఆ డాక్టర్ వాళ్ళని కాకపోతే ఇంకొక ఆయన వల్ల నేను బాగుపడతాను, నేను ఆరోగ్యం పొందుకుంటానేమో అని చుట్టూ తిరిగేసింది. అన్ని డాక్టర్ల దగ్గర చూపించుకోండి, కానీ ఏ డాక్టర్ కూడా ఆమెలో ఉన్న రోగాన్ని బాగు చేయాలి. 12 సంవత్సరాల నుంచి వ్యాధులు అనుభవిస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ అయితే బాగు చేస్తే కొంచెం ఆరోగ్యంగా
కానీ ఏ డాక్టర్ కూడా ఆమెలో ఉన్న రోగాన్ని బాగు చేయలేకపోయారు. ఏ డాక్టర్ కూడా ఆమెకు స్వస్థత ఇవ్వలేకపోయారు. డబ్బు ఉంది మీ దగ్గర కానీ ఆరోగ్యం లేదు, పోరాడుతూ ఉంది. కానీ ఏ డాక్టర్ కూడా బాగు చేయలేదు. 12 సంవత్సరాల నుంచి ఆరోగ్యం కోసం పోరాడుతూ ఉంది, ఆరోగ్యంగా ఉండాలి అని. ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించింది స్త్రీ. ఎంత వేదన పడి ఉంటుంది స్త్రీ. ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది. కానీ ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని డాక్టర్లు చూపించుకున్నా ఏ డాక్టర్ కూడా ఆమెను బాగు చేయలేక డబ్బంతా అయిపోయింది, రోగం ఎక్కువైపోయింది. ఎక్కడైనా చూపించుకుందామంటే చేతుల చిల్లకవ్వ లేదు, ఒంటరిగా ఉంది, ఒంటరిగా మిగిలిపోయింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది స్త్రీ. అండి, ఏమి చేయాలో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్త్రీ యేసు గురించి వింది. వినుట వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. యేసు గురించి విన్నాక ఈమె పరిపూర్ణంగా నమ్మింది. ఎందుకంటే కొన్ని బయటకు చెప్పుకునే విషయాలు ఉంటాయి, బయటికి చెప్పుకోలేని విషయాలు కూడా స్త్రీలకు ఉంటాయి. ఈమెకున్న రోగం బయట చెప్పుకునే విషయం కాదు ఇది. 10 మందికి తెలియజేసి నాకు ఈ రోగం ఉందని చెప్పుకున్నాను. లోపల ఏదో కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళకి నాకు సమస్య ఉంది అని చెప్పుకునే రోగం ఇంకే. అప్పుడు యేసు గురించి వింది. యేసు గురించి విన్నాక యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచింది. విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది. విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వేలాది మంది యేసయ్యను వెంబడిస్తుంటే భయపడుతూ వణుకుతూ యేసు ప్రభు చెంగును ముట్టాడు. ఏ డాక్టర్ ద్వారా ఏ డాక్టర్ బాగు చేయలేని రోగాన్ని, ఏ వైద్యుడు బాగు చేయలేని రోగాన్ని ప్రభునందు విశ్వాసం ఉంచటము ద్వారా పొందుకుంది ఆరోగ్యం. ప్రభువుని అంగీకరించడము ద్వారా పొందుకుంది. ప్రభువు మీద విశ్వాసం ఉంచటము ద్వారా పొందుకుంది ఆరోగ్యం. వెంటనే ముట్టింది, బాగుపడింది, ఆరోగ్యము పొందుకుంది. ఆరోగ్యము ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ప్రభువును అంగీకరిస్తామో దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. లాస్ట్ వచనం చదవండి, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం, త్వర చదవని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము వారు ఎవరును లక్ష్యపెట్టిన సీయోనని వెలువడిననియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదనని ఇదే యెహోవా. దేవుని వాక్యం ఏముంటుంది? ఎదుగో నేను మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, మీ గాయాన్ని నేను మాన్పుతాను. ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా బాగు చేయలేని రోగాల్ని ప్రభువుని నమ్ముకోవటం ద్వారా ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు. ప్రభువుని నమ్ముకోవటం ద్వారా, ప్రభువు మీద విశ్వాసం ఉంచటం ద్వారా చాలా మంది స్వస్థతను పొందుకుని ప్రభు కోసం బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ఏముంటుందంటే, ఇదిగో నేను మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను, ఆరోగ్యం కలుగజేసిన తర్వాత మీ గాయాన్ని, మీలో ఉన్న గాయాన్ని నేను మార్పివేస్తాను, స్వస్థపరుస్తాను, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. రక్తస్రావము కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడింది. స్వస్థత ఎలా పొందుకుందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మితే మీకు ఆరోగ్యం. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత,
కలుగుతుందంటుంది వాక్యం. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అని దేవుని వాక్యం ఉంటుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని దేవుని వాక్యం ఉంటుంది. నిన్ను స్వస్థపరచువాడు నేనే అని కూడా దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి సహోదరి సహోదర, దేవుడు మనం మొదట్లో చదువుకున్న విధంగా నీ దేహాన్ని పాడు చేసేదాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని దాని నుంచి నిలటి నీలో ఉంటే నీకు అనారోగ్యం పాలైపోతుంది. అది ఉంటే నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. అది ఏ అలవాటును బానిస అయిపోయావో ఆ అలవాటును విడిచిపెట్టేసి, ఆ అలవాటును విడిచిపెట్టి మర్చిపోయి ప్రభువుని అంగీకరిస్తే పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని